రాయిస్తారు కదా, అంటే నోటరీతో ఆ నోటరీ కాగితాలు తీసుకెళ్లి హైదరాబాద్ లో నెక్స్ట్ 2-3 రోజుల్లో ఇవ్వబోతున్నాడు. ఆ విషయం తెలిసి ఎవరు అనేటటువంటిది ఆ కాగితం కోసమే ఈ మర్డర్ జరిగింది. ఆ కాగితానికి కోసం ఎవరికి అందులో నోటరీ రాసేది ఒకటి ఆ అమ్మాయికి దక్కుతుంది. అది ఆపితే ఆస్తి కుటుంబ సభ్యులకి దక్కుతుంది. కాబట్టి ఈ దిశగా విచారణ చేసే క్రమంలో అంటే ఆ కాగితం కోసం అతను కొట్టి చంపింది నోటరీ కాగితం అనేటటువంటి. అయితే అది నిజమా కాదా అన్న తేలాలంటే ఆ డాక్యుమెంట్ దొరకాలి. డాక్యుమెంట్ కోసమే చంపామని ఇప్పుడు అప్రూవర్ గా మరి దస్తగిరి కూడా ఒప్పుకున్నాడు. ఇదే డాక్యుమెంట్ ఇదని చెప్పాలి, అతను నాకు తెలియదు, ఏదో డాక్యుమెంట్ రౌండ్ స్టాంప్ వేసి ఉంది అన్నాడు. రౌండ్ స్టాంపులు సాధారణంగా నోటరీ స్టాంప్ వేస్తుంటారు కాబట్టి అది ఇంకొక కాగితం కూడా ఏమీ లేదు. ఇంకా కొన్ని వీళ్ళన్నా చెప్పు ఉండాలి కదా సునీత, లేకపోతే వాళ్ళు ఆవిడ మా దగ్గర ఈ ఆస్తి డాక్యుమెంట్ ఎవడో కొట్టేశారు అక్కడ అని అట్లాంటిది ఏం వాళ్ళు కంప్లైంట్ చేయలే. కానీ కాగితం కోసమే అతన్ని కొట్టాము అనేదైతే ఒప్పుకున్నారు. కాగితం అతను కాళ్ళు పట్టుకున్నాడు, ఆ కాగితం వదిలేయండిరా జీవితంలో ఇది ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నాను రా అని కాళ్ళు పట్టుకున్నా సరే కొట్టి నేను గుండెల మీద గోరడ్డలతో నరికానని కూడా దస్తగిరి చెప్పుకొచ్చాడు. ఆ కాగితం తీసుకుని చెక్ చేసుకుని వెళ్ళామని కూడా చెప్పాడు, 2 సార్లు చెక్ చేసుకుని వెళ్ళామని కూడా.